కూర్చో కూర్చో ఈ కాగితాలు పట్టాలి అది కాదు ఆపడానికి కొంచెం అలా తోటి విషయం లేదు. వాళ్ళు 10 మంది ఉంటే 10 రకాలు మాట్లాడతారు. వాళ్ళతో నీకు సంబంధం లేదు. నువ్వు ఖాళీ ఏడి సర్వ వెళ్ళిపోతే వాటర్ పాదేసి ఒక్క నిమిషం సంబంధం లేదు. 100 మాటలు మాట్లాడతారు. వీళ్ళతో నీకు సంబంధం లేదు. 24 కంప్లీట్ నువ్వే ఉన్నావు, 25 కంప్లీట్ నువ్వే ఉన్నావు. అవునా? నీవే టీపెన్ సర్వేకి ఒకటి కడితే నీ సర్వే నెంబర్ వీళ్ళకి పడితే సర్వే చేయనిస్తారా వీళ్ళని? నీకు ఆ దాంట్లో ఏముంది? కుంట పొలమని ఉంటే వీళ్ళు 24 పెట్టుకోవచ్చు, 25లో కుంటున్నా పెట్టుకోవచ్చు. నువ్వు ఈ టీపెన్ సర్వే పెట్టుకో. వీళ్ళందరూ విలువ అసోసియేషన్ ఏదో 10 మంది తీసుకొని విలువ 24, 25 రాళ్ళు వాతేసిపోతారు. అయ్యే పైగా పంచాయతీ మాట్లాడే వరకు ఓపిక లేకపోతే పెట్టుకుంటావు చెప్పు. వాళ్ళకి డేట్ ఇచ్చేట్టు మీరు ఇతర సైడ్ ఇచ్చేట్టు అసలు పని చేసుకోండి. టైం ఇవ్వండి. ఒక నిమిషం. 27 ఇప్పుడు బార్డర్ దేనికి డిస్టర్బెన్స్? 25 కూడా మాకు ఉంది సార్. 25లో 5 ఎకరాలు ఉంది సార్. 27 మొత్తం మాదే సార్. ఇప్పుడు ఆపేసిందే సార్. 27 పొలం వేసుకున్నారు అక్కడ మా దాంట్లో సార్. నేను ఏం చెప్తున్నా, ఇలా బార్డర్ ఉన్న కాడికి పెట్టేసేయండి. నిన్నకో 2 నెలలు 3 నెలలు టైం ఇవ్వండి. ఇప్పుడు మొత్తం ఎండాకాలం వరకు 1 ఇయర్ నుంచి నడుస్తుంది సార్. 1 ఇయర్ నుండి టైం తీసుకుంటున్నారు. ఈయన ఏమన్నాడంటే మీరు సర్వే పెట్టండి అని 5-6 సార్లు కూడా మేము వచ్చే టైంకి నేను అక్కడున్నా ఇక్కడున్నా అన్నాడు. తర్వాత మీరు సర్వే పెట్టండి అన్నాడు. లేఅవుట్ మీరు వేసి వెళ్ళండి అంటే అవన్నీ వద్దు. పంచాయతీలు ఎందుకు? నేనేం చెప్తున్నా, నీవే సర్వే నెంబర్ పెట్టేసి సర్వే పెట్టు. ఖర్చులు కావాలంటే తలా 1000 రూపాయలు వాళ్ళే చెప్పని రైతులకు 1000 రూపాయలు, తలా 1000 రూపాయలు. 2 నెలలు 3 నెలలు టైం కాదు సార్. నెక్స్ట్ వీక్ పెట్టమని మేడం. ఇప్పుడే కాదు మేడం. స్మాల్ రిక్వెస్ట్, మేము 5 లక్షలు పెట్టి సర్వే చేయించాం.
మళ్ళీ మమ్మల్ని 1000 రూపాయలు కంట్రిబ్యూషన్ ఇప్పుడు వాళ్ళకి ఆయన నేను చెప్పేది నీకు అర్థం కాలే లాజిక్ ఎందుకు చెప్పినంటే ఆయన లేట్ చేస్తాడు సార్ మీరు అందరూ ఇట్లే మాట్లాడతారా సార్ మండి మనుషుల మీకు ఇట్లే అలాగే సార్ వెళ్ళిపోతారు నేనేం చెప్తున్నా నీ పేరు ఏం పేరు రాజ్ కుమార్ సార్ అని ఎస్ఐ గారు ఉన్నారు సార్ని కలవండి నేనేం చెప్తున్నాను అదే చెప్తున్నా ఇంకో టీపీ సార్ పుల్లమైన కట్టుకుంటే చేయించుకున్నామ్మా అయిపోతే నాకెందుకు గద ఆయనకి ఏం ప్రాబ్లం ఉంది అడుగుతా వాళ్ళతో డిస్కషన్ వద్దు మీ దాంట్లో ఇంతమంది కాకుండా 10 మంది పెద్ద మనుషులు ఉంటారు కదా 10 మంది మాట్లాడండి నేనేం మాట్లాడాను నేను ఎస్ఐనా సిఐనా ఒక మాట అతనికి చెప్పండి నెక్స్ట్ వీక్ పెట్టమనండి వాళ్ళు డేట్ ఇస్తారు కదా మీరు ఇంతమంది ఉన్నారు మీ దాంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు లేరా ఏడి దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పెట్టి అదే ఆయన వెంకటరెడ్డి గారు మాట్లాడారు మీ దాంట్లో ఎవరైనా ఉన్నారు మెయిన్ మెయిన్ 10 మంది పిఎస్ కనుకోండి ఆయనను పంపిస్తాను ఏడి పవర్ఫుల్ గా ఏడి వచ్చిందంటే ఏడి మన పెట్టాలి అందుకే ఇలాంటి పడుతుందని చెప్తున్నాను మాకు తెలుసు కదా కరెక్ట్ 4 రోజులు పడుతుంది టీపీ మీ దాంట్లో పర్ఫార్మెన్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆర్డీ వ్యాప్స్ లో మీకు ఇంతమంది ఉన్నారు కదా ఆర్డీ వ్యాప్స్ లో చెప్తే డైరెక్ట్ ఏడీ సర్వైనా వచ్చి చేసిపోతాడు ఇంతమంది ఉన్నారు కాబట్టి మీకు ఈజీగా అవుతుంది మీకు అదే చెప్తే అర్థమవుతుంది Thank you.